నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకట చాగంటి గారు. నమస్కారం సార్. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం అండి. ఈయన వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్, అట్లాగే ఫిజిక్స్ లో ప్రొఫెసర్. సార్, ఒక వివాదంతో వచ్చాను సార్. మళ్ళీ వివాదం? ఇది ఖచ్చితమైన వివాదమే సార్. ఇది వివాదం, ఇది ఖచ్చితమైన వివాదం. డెఫినెట్ గా సార్. సరే సార్, చెప్పండి సార్. ఈ మధ్య ఇటీవల ఫేస్బుక్ లో ఒక ఆయన డాక్టర్ కాదు, బ్రదర్ అని బిఆర్ అని ఉంది, మరి బ్రదర్ ఏమో కానీ, ఆయన సిరాజుర్ రెహమాన్ అని ఆయన ఆయన పేజ్ లో ఒకటి ఉందన్నమాట. ఇది వరకు అల్లా పేరు అతను ఏమంటున్నాడంటే, చెట్లల్లో మొక్కల్లో కూడా మాంసం అనాలి, అట్లా ఉంటుంది అని అంటున్నాడు సార్. చెట్లు మొక్కలు మాంసం అంటున్నాడు. చెట్లు మొక్కలు కూడా మాంసం కానీ సమానం, దానికి పైగా తోడు మళ్ళీ నిరుక్తంలో ఉంది అంటున్నాడు. నిరుక్తంలో ఏముందట? అట్లా చెట్లు ఇవన్నీ కూడా మాంసమే అని చెప్పి ఉన్నది అని అంటున్నాడు. మీకు ఒక వీడియో చూపిస్తాను, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది మీకు అది. తప్పకుండానండి, చూపించండి శాస్త్రి గారు. మనిషి దేవత ఏదైనా కావచ్చు అని చెప్పారు. నేడు మొక్కలలో కూడా ప్రాణం ఉంటుందనే శాస్త్రీయ పరిశీలన జగమెరిగిన సత్యమే. కాబట్టి ప్రాణి అంటే కేవలము మానవుడు లేదా జంతువు మాత్రమే కాదు, మొక్కలలో కూడా ప్రాణం ఉంటుంది. కాబట్టి అవి కూడా ప్రాణులే. అయితే సోదరులారా, గర్వసే కహో హం శాకాహారీ హే, గర్వంగా ఎలుగెత్తి చెప్పండి మేము శాకాహారులమనే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ వీరు ఇలా అంటున్నారంటే వారికి గ్రంథాల పరిజ్ఞానము లేదు, సైన్స్ అవగాహన లేదు, భాష ప్రావీణ్యత లేదు అని నేను చెప్పగలను. ఎందుకంటే మాంసం లేదా మాంసాహారం అనేటటువంటి శబ్దాన్ని నిఘంటువులో మనం చూసినప్పుడు, నిఘంటువులో నిరుక్తం 4వ అధ్యాయం 1వ ఖండం 3వ మంత్రంలో మాంసం మానసం వా మనోస్మిన్ సీధతి తివా, మాంసం అంటే ఊపిరిని బయటకు నెట్టునది, ఎక్కువ కాలం జీవించలేనివి వీటిని మాంసము అని అందురు. ఊపిరిని బయటకు నెట్టున్నది మానవులు మరియు పశుపక్షాదులు, ఎక్కువ కాలం జీవించలేనివి మొక్కలు, కాయకూరలు, ఆకుకూరలు, వీటిని మాంసము అని అందురు. నిరుక్తం అర్థం ప్రకారంగా మానవులు. చూశారు కదా సార్? చూశాను శాస్త్రి గారు. ఇప్పుడు మీరు చూస్తే అందులో ఆయన చెప్పాడు చూసారా, నిరుక్తంలో 4వ అధ్యాయము 1వ మండలము 1వ ఖండం 1వ ఖండము 3వ మంత్రం అన్నాడు కదా. అందులో అట్లా నిజంగా రాసుందా? లేదండి శాస్త్రి గారు, తప్పది. అంటే అసలు మొక్కల్లో ప్రాణం ఉంది అని అంటున్నాడు కదా, అది నిజమేనా? మొక్కల్లో ప్రాణం ఉన్న మాట నిజం అండి. అవును, కానీ అది మాంసం కాదండి. ఇప్పుడు అది సుషుప్తి స్టేజ్ మనం ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేశాం కదా. అవును శాస్త్రి గారు. మరి ఇప్పుడు సుషుప్తి స్టేజ్ లో ఉన్నదాన్ని నువ్వు మాంసం ఎట్లా అంటున్నావు? మాంసం అంటే నర్వస్ సిస్టమ్ ఏదో ఉండాలి కదా దానికి. అతనికి సైన్స్ బొత్తిగా తెలియదని అర్థం అవుతోంది. భాషా పరిజ్ఞానం అతనికి లేదు. అతనికి అసలు ఏమాత్రం కూడా బిడియము అన్నది లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అట్లా కదండి. ఇప్పుడు ఆయన మంత్రాలు అని చెప్పించి, అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వేదంలో తప్పితే మంత్రాలు ఎక్కడ ఉండవు. అంటే ఇప్పుడు నిరుక్తం ఆయన తప్ప? నిరుక్తంలో శబ్దార్థాలు ఉంటాయి. అంటే వేదానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన శబ్దాలు ఏవైతే ఉంటాయో, ఏ శబ్దాలకైతే మామూలు అర్థాలు చెప్పలేమో వేదపరంగా ఎట్లా అర్థం చెప్పాలి అని చెప్తారు అనమాట. అవి ఒకసారి నిరుక్తం చూద్దాం మనం. చూద్దామండి, ఒకసారి తీసుకొస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఇవ్వనండి. మీరు చెట్లలో ప్రాణం ఉందంటున్నారు కదా. అవునండి, ఆ మాట వాస్తవం, చెట్టుకి ప్రాణాలు ఉంటాయి. మీరు ఒకటి చెప్పండి శాస్త్రి గారు, మీరు ఎప్పుడన్నా మనిషికి కోమా స్టేట్ విన్నారా? చాలాసార్లు విన్నాను. ఎప్పుడు విన్నారు? అంటే ఏ విధంగా విన్నారు అసలు? మీరు ఒక కోమా స్టేట్ అంటే ఏమిటి? కోమా అంటే మనిషికి ఇంకా ఏమీ తెలియదు, అసలు ఏం చేస్తున్నాము ఏమిటి, ఈజ్ ఈక్వల్ టు డెడ్ అనమాట. కాకపోతే బ్రెయిన్, హార్ట్ ఇంకా పనిచేస్తున్నాయి కాబట్టి అట్లా పడుకొని ఉంటాడు అంతే, ఇంకేం చలనమే ఉండదు. అతనికి ఏదైనా గుచ్చితే పెయిన్ అనిపిస్తుందా? అనపడదు, పెయిన్ అనిపించదు. అవునా? కోమాలో ఉన్న వాడికి పెయిన్ అనిపించదు. అచ్చా, కోమాలో ఉన్న వాళ్ళకి
ఫుడ్ ఎలా ఇస్తారు చెప్పండి శాస్త్రి గారు? ఐవి ద్వారా కానీ ముక్కులో నుంచి నోట్లో నుంచి అట్లా ఇస్తారు. ఇంట్రావీనస్ కదండి, అది లిక్విడ్స్ ఇస్తారు కదా. అవునండి, ఇస్తారు. అప్పుడు వాళ్ళు టాయిలెట్ కి వెళ్తారండి, మూత్రానికి టాయిలెట్ కి వెళ్తారు కదా. అంటే బాడీ ఫంక్షన్ అవుతూ ఉంటుంది కానీ పెయిన్ తెలియదు, అవునా? సో కోమా స్టేట్ అనేది ఏంటంటే ఆ మనిషి శ్వాస పీల్చుకుంటుంటాడు కదా, పీల్చుతాడు, శ్వాస పీల్చుకుంటాడు, వదులుతాడు, కానీ అతనికి బయట శబ్దాలు కానీ ఏమి తెలియవు. ఏదైనా గుచ్చితే కూడా పెయిన్ తెలియదు, అసలు ఏదైనా బాడీ పార్ట్ కట్ చేసినా అతనికి నొప్పి తెలియదు. ఆ స్టేట్ ఉంటుంది కోమాలో, అవునా? సో ఇప్పుడు సరేనండి, ఇది ఒక నంబర్ 1. తర్వాత అతను ఎక్స్క్రీషన్ అవి చేస్తూ ఉంటాడు. మొన్న ఈ మధ్య అమెరికాలో ఒక విషయం జరిగింది తెలుసా శాస్త్రి గారు? మీరు ఆశ్చర్యపోతారు. ఒక ఆమె కోమా స్టేట్ లో వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయింది అనమాట. అడ్మిట్ చేశారు ఎవరో. అయితే ఆమె అడ్మిట్ అయిన 9 నెలలకు పిల్లవాడిని కన్నది. అంటే హాస్పిటల్లో ఆమె ఆ స్టేట్ లో ఉన్నప్పుడు ఎవరో ఆమెతో లైంగిక అనుభవించారు. దాని మీద పెద్ద కేసు నడుస్తుంది ఇప్పుడు. అంటే ఏమంటున్నా అంటే ప్రతి బాడీలో అన్ని ఫంక్షన్ అవుతూ ఉంటాయి కానీ మనిషికి పెయిన్ తెలియదు, సెన్సెస్ తెలియదు. ఇది ఆశ్చర్యకరమైన స్టేట్ అన్నమాట. ఇప్పుడు వృక్షాలు ఉన్నాయి, చెట్లు మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సాక్షాత్తు ఇదే స్టేట్ లో ఉంటాయి. ఎట్లయితే కోమాలో ఉన్న మనిషికి జుట్టు పెరుగుతూ ఉంటుంది, గడ్డం పెరుగుతూ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ గా పెరుగుతుంటాయి. తెలుసా మీకు ఈ విషయం? అలానే చెట్లకు కూడా చెట్ల కొమ్మలు శాఖలు పెరుగుతూ ఉంటాయి. చెట్లన్నీ కూడా అదే స్టేట్ లో ఉంటాయి. ప్రాణం ఉంది. కోమాలో ఉన్న వ్యక్తికి ప్రాణం ఉందంటామా లేదంటామా? ఉంది కదా. అలానే చెట్లకు కూడా ఉంటుంది. అందుకని చెట్లు ఆకులు రాలుస్తాయి, ఆకులు చిగురుస్తాయి, అవునా కదా. కానీ వాటికి పెయిన్ తెలియదండి. ఈ మీరు ఆ పేరు సిరాజుర్ రెహమాన్ ఎవరో పేరు చెప్పారు కదా, అతనికి బొత్తిగా జ్ఞానం లేదండి, సైన్స్ జ్ఞానం అస్సలు లేదు. ఒకటి నంబర్ 1. శాస్త్ర జ్ఞానం అంతకంటే లేదు. ఇప్పుడు మీరు నిరుక్తం అని అడిగారు, నా దగ్గర ఉన్న నిరుక్తం మీకు చూపిస్తాను. మీరు 4వ అధ్యాయం 1వ ఖండము 3వ మంత్రం అన్నారు. అందులో మంత్రాల్లోంచి తీసినవి ఇస్తాడు. అవి మనం నిరుక్తంలో ఉన్నవి శబ్దార్థాలు చెప్తూ ఉంటారు అనమాట. డిక్షనరీ లాంటిది అనుకోండి. కానీ ఇది వేదిక డిక్షనరీ, సాంస్క్రిట్ డిక్షనరీ అనకూడదు అనమాట. వేదంలో ఉన్న మంత్రాలకి పదాలకి అర్థాలు చెప్పేది నిరుక్తం అనమాట. అది యాస్కుడు రాశాడు, యాస్కముని రాసింది. ఎవరు పడితే వాళ్ళు రాసిందంటే కుదరదు. ఎందుకంటే ఎవరికి ఇచ్చిన ఋషులు రాయాలి, ఎవరు పడితే వాళ్ళు రాసేది కాదు. తపస్సంపన్నులు మాత్రమే రాయగలుగుతారు. ఓకే, మీకు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా వృక్షాలంటే ఏమిటని? ప్రాణం ఉంది కానీ వాటికి పెయిన్ తెలియదు. సుషుప్తి స్టేజ్ అనమాట. అంటే వాటికి అట్లా ఉంటాయి పరిస్థితి. అయితే మనం సుషుప్తిలో ఉన్నప్పుడు కూడా మనకి చుట్టుపక్కల జ్ఞానం తెలియదు. మనం గాఢ నిద్రలో ఉంటాం చూసారా, జ్ఞానం తెలియదు. కానీ ఎవరైనా తట్టి లేపినప్పుడు మటుకు లేస్తాం అనమాట, అవునా కదా. సో అది ఆ సిచ్యువేషన్ నుంచి మెల్లగా బయటకు వస్తాం మనం. కానీ కోమాలో ఉన్న వాళ్ళు అసలు రాలేదు. అంటిల్ వాళ్ళు ఎట్లా వస్తారో అది మనకు తెలియదు. కానీ ఈ చెట్లు వృక్షాలని అసలు రాలేవు. ఎప్పుడైనా చెట్లు దబిక్కని మేలుకొని బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూసారా? లేదు కదా. సో అది సిరాజుర్ రెహమాన్కి తెలియదు పాపం. ఆయన బొత్తిగా 10th క్లాస్ పాస్ అయ్యాడో లేదో కూడా నాకు అనుమానమే. ఎందుకంటే 10th క్లాస్ పాస్ అయినోడు కూడా తెలుస్తుంది చెట్లు నడవవు, తిరగవు, చేతులు పోవు, కాళ్ళు పోవు అని తెలియదు ఆయనకి. అంటే ఆయన అవి చెప్పట్లేదు కదా, అదే చెప్తున్నాడుగా. అంటే ఆయన వాటికి అవి కూడా మాంసం ఎందుకంటే అని చెప్పి నిరుక్తం చూపిస్తున్నాడు కదా. అదే నేనేమంటున్నా అంటే నిరుక్తం నేను చూపిస్తా ఇప్పుడు, అది సమస్య కాదు. దానికి ప్రాణం ఉంది అంటున్నాడు కదా. అవి ప్రాణులే కానీ కోమాలో ఉన్నాయి. అవి ఎన్నటికీ బయటికి రాలేవు. అవి పెయిన్లెస్ అనమాట అవి. సో అందుకనే వాటి నుంచి కాయగూరలు, కూరగాయలు, పళ్ళు ఏవైతే ఉంటాయో అవి మనం ఒకవేళ తెంపినా వాటికి పెయిన్ తెలియదు. పూలు అవి ఏం తెంపినా తెలియదు, చెట్లు కొమ్మలు నరికేసినా తెలియదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అది పంటకు కోతకు వచ్చినప్పుడే కోస్తారు. ఇక అంతకు మించి పండదు అది. ఆ చెట్టు అది పనికిరాదు అంతకంటే. ఇవి చిన్నవి. అది పెద్ద వృక్షాలు అయితే కనుక మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, పండిన తర్వాత తీస్తాం బయటికి. పండిన తర్వాత కాయ రాలి కింద పడిపోతుంది. సో దెర్ఫోర్ దాన్ని తీసేస్తారు దాన్ని. సో మనకి ఇప్పుడు జుట్టు కత్తిరించారనుకోండి, మనకి పెయిన్ వస్తుందా చెప్పండి? రాదు కదా. కానీ జుట్టు బాడీలో ఒక పార్టే కదా, అవునా కదా. సో అలా పెయిన్లెస్ థింగ్ ను మాత్రమే మనం చెట్ల నుంచి తీసుకుంటాం.
ఈ విషయం ఆయన సిరాజుర్ రెహమాన్ గారికి తెలియదు. ఎందుకంటే ఆయన 10th పాస్ కాదండి, ఆయన 7th కూడా పాస్ అయ్యడం లేదు అనుమానం. సరే నేను తీసుకొస్తాను. ఏ అధ్యాయం ఉన్నారండి శాస్త్రి గారు? 4వ అధ్యాయమా? 4వ అధ్యాయము 1వ ఖండం. 1వ ఖండం. ఓకే, 3వ అధ్యాయం. 1వ ఖండం 3వది కదా? అవునండి. శాస్త్రి గారు చూస్తున్నారా? అవునండి. నిరుక్తం యాస్కముని కృతము. అవునా? ఆయన రాశారు. అవునా? అది పండిత్ గోపదేవ శాస్త్రి గారు మన తెలుగు ఆయన చక్కగా ఆయన రచించి పెట్టారు. మీకు ఎక్కడ దొరుకుతుందంటే పుస్తకము అంబా రామాచార్య సత్యార్థ ప్రకాశ్ ట్రస్ట్ సికింద్రాబాద్. వాళ్ళు అక్కడ దొరుకుతుంది, ప్రకాశకులు వాళ్ళు అనమాట. అయితే సరే, ఇప్పుడు ఇది రండి. అవునా? ఇప్పుడు నేను చూపిస్తాను. అమ్మయ్య తీసి పెట్టాను. ఇది ఎన్నో కాండం చెప్పండి? ఎన్నో? చతుర్థాధ్యాయము నైగమ కాండం. తర్వాత ప్రథమ పాదం. అవునా? ప్రథమ పాదం, దానిలో ఇదే. ఇప్పుడు వీళ్ళకి కూడా చూపిస్తాను. ఇది చూడండి జాగ్రత్తగా. ఇక్కడ రాస్తుంది ఇది ప్రథమ పాదం. దీనిలో ఇప్పుడు మీకు 3వది అన్నారు. 3వది అంటే ఏంటి? అంత వివరణ ఉంటుంది. బ్రహ్మాండంగా. ఇక్కడ 3వ మంత్రం. సో ఇది దీన్ని ఏంటంటారంటే, ఇప్పుడు ఇది పార్శ్వత శ్రోణిత సితామత యజుర్వేదము 21వ అధ్యాయము 43వ మంత్రం. అయితే ఇది పూర్తి మంత్రం కాదు కూడా, ఆ మంత్రంలో ఒక భాగం. ఓకే, దీని నుంచి ఇప్పుడు మీకు వివరణ ఇస్తాను. సరిపోయిందా? ఇప్పుడు ఇది ఆయన చెప్పి 4, 1, 3 ఇదే కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. శాస్త్రి గారు చూస్తున్నారా? సీతామ 3వ మంత్రం ఇది. ఇందాక నేను చూపించా కదా మీకు. పార్శ్వత శ్రోణిత సితామత యజుర్వేదము 21:43. దానికి యాస్కముని అర్థం ఎట్లా రాశారు చూడండి. పార్శ్వత శ్రోణిత సితామత అంటే మేక యొక్క పార్శ్వత పక్క భాగం నుండి, శ్రోణిత కటి ప్రదేశం నుండి, సితామత ఇతర అంగములైన బాహువులు, యోని, కాలేయము మున్నగు అంగముల నుండి కోసి తీసిన మాంసమును తినవలదు. మేకకు సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి మున్న పదార్థమును సేవింపుము. ఇదండి దీని అర్థం. ఇంత స్పష్టంగా ఉందా? మీకు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఆయన అన్నాడు కదా ఒకటి పదము, ఆ పదం ఏంటో నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు చూస్తున్నారు శాస్త్రి గారు, ఇది మాంసాహారి మనస్సు తగ్గిపోవును, మనః అస్మిన్ సీదతి ఇది మాంసః అని చెప్పాడు కదా దానిలో. సో మనః అస్మిన్ సీదతి ఇది మాంసః అంటే, సీదతి అంటే ఏంటో తెలుసా శాస్త్రి గారు? సీదతి అంటే కూర్చోడు, లేకపోతే ష్రింక్ అవ్వడం. ఓకే, ష్రింక్ అవ్వడం అంటే ఏంటి? కృంచుకుపోవటం. మనః అస్మిన్ సీదతి ఇది మాంసః, దేనిలో అయితే మనసు కుంచుకుపోతుందో దాన్ని మాంసము అంటారు. మాంసమునందు మనస్సు సీదతి క్షీణించును, అందువలన మాంసం అనబడును. ఇదండి అర్థం దానికి. ఆయన వంకర భాష ఏంటండి? తక్కువ కాలం జీవించేది అది ఇది అని ఏవేవో మాట్లాడాడండి. అది అసలు లేదు ఇక్కడ. ఏంటి అది? అది ఇక్కడెక్కడ ఉంటుందండి? అసలు లేని అర్థం అది. అవునవును. ఇప్పుడు ఆయన ఏమంటాడు? తక్కువ కాలం జీవించేవి మనుషులు, తర్వాత జంతువులు, అలా కాకుండా తక్కువ కాలం జీవించే వృక్షాలు అనేవో చెప్పుకొచ్చాడు, చెట్లని. అవును, అదే అది అసలు లేదు కదా ఇక్కడ. ఇక్కడ ఎక్కడ ఉండదండి అది. అది ఎందుకు ఉంటుంది శాస్త్రి గారు? నాకు చూస్తే అసలు అర్థం కాలేదు. విషయం ఏంటంటే, అతను చెప్పేవన్నీ కూడా ఎవరో ధూర్తులు రాసినవి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు. మీరు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాను కదా, మీరు భారతదేశంలో ఏ వేద పాఠశాల కన్నా వెళ్ళి, వేదాధ్యయనం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గురువుల దగ్గరికి వెళ్ళి, ఎవరినైనా భారతదేశంలో మీ ఇష్టం అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది తెలుసుకోండి. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నేను చూపించాను, ఇప్పుడు నిరుక్తము యాస్కముని కృతము పండిత్ గోపదేవ శాస్త్రి గారు దాన్ని తెలుగులోకి రాశారు, దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. మీరు సికింద్రాబాద్కి వెళ్ళి
అంబా ట్రస్ట్, అంబా రామారి సత్యార్థ ప్రకాష్ ట్రస్ట్ సికింద్రాబాద్లో ఉంది అది. సో సీతాఫల మండిలో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ పుస్తకం కొనేటప్పుడు అక్కడున్న ట్రస్ట్ వాళ్ళని అడిగితే ఎవరు రాశారు ఈ పుస్తకం ఏంటంటే వాళ్ళే చెప్తారు. లేకపోతే మీరు ఎవరైనా పండితులు వేరే వాళ్ళు రాసి ఉంటారు కదా, ఎవరైనా సరే నిష్పక్షపాతంగా రాయాలి. ఇది యాస్కముని విరచితం, యాస్కముని రాసినట్టు చెప్పాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. మీకు అర్థమైపోయింది కదా. కాబట్టి దీని అర్థం ఏంటంటే మనః అస్మిన్ సీదతి ఇతి మాంసః. సరే, ఇప్పుడు సీదతి అన్న దానికి అర్థం ఇదేనా? మనః అంటే అర్థమైంది మీకు, అవునా? ఇతి మాంసః అంటే ఇది మాంసము అని అర్థమైంది. ఇతి అంటే ఇది అని, దిస్ వన్ అని. మాంసః అంటే అర్థమైంది, అవునా? సీదతి అంటే అర్థం తీసుకొని మనః అస్మిన్ సీదతి ఇతి మాంసః. దేని యందు మనసు క్షీణించునో దానిని మాంసం అనబడు. అంటే మనిషి మాంసం తింటే అతని మనసు క్షీణిస్తుంది. మీకు అర్థమైందా? సుఖ సంతోషాలతో ఉన్న వ్యక్తి యొక్క మాంసము వృద్ధి చెందుతుంది. అదే కనుక బయట ఉన్న జంతువుల యొక్క మాంసం తిన్నవాడికి మనసు క్షీణిస్తుంది. ఇది అర్థం చేసుకోండి శాస్త్రి గారు. కాబట్టి అతను చెప్పింది పరమ దుర్మార్గంగా అబద్ధం చెప్పడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రేలుతున్నాడు. తప్పది. అతను హిందువులందరికీ క్షమాపణ కూడా చెప్పాల్సి వస్తుందండి. సరే, హిందువులందరూ పట్టించుకున్నారా అంటే ఎవరికి అవసరం లేదు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇప్పుడు సంస్కృతం నేర్చుకోవాలి, నిరుక్తాలు నిఘంటువులు చదవాలి, తీసుకోవాలి, బయటికి మాట్లాడాలి. అయితే ఇంకొక విషయం మీకు ఇప్పుడు నేను సాంస్క్రిట్ డిక్షనరీలో చూపిస్తాను. ఏమనంటే సీదతి అంటే ఏమిటి. ఓకే శాస్త్రి గారు, చెప్పండి సార్. spokensanskrit.org. ఓకే, దీనికి వెళ్తే ఎవరు వెళ్ళినా లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాం మీకు. ఓకే, ఇప్పుడు ఇందులో సీదతి అన్నది ఏంటో చూపిస్తాను నేను. సీదతి ఇక్కడ ఉంది చూసారా. సీదతి మీకు దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సిట్ డౌన్, వీకెన్, సెటిల్ డౌన్, ఫాల్టర్, సింక్ డౌన్, ఇదండి దీని పేరు. అర్థమైందా? సో మనః అస్మిన్ సీదతి ఇది మాంసః. క్లియర్గా ఉన్నారా మీరు? అర్థమైపోయింది కదా. సో యాస్కమునిచ్చిన అర్థం కరెక్టే కదా. అవును సార్. ఇదండి సంగతి. కాబట్టి ఎవరైతే దీన్ని ఇలా చెప్తున్నారో అది తప్పు. అంతేకాకుండా వాళ్ళు కేవలం బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు ఆ మనిషికి కనీస జ్ఞానం కూడా లేదు. చెట్లు కోమాల నుంచి బయటికి రాలేవు. భగవంతుడు వాటిని అలా క్రియేట్ చేశాడు. కాబట్టి మనం వాటి సంగతి మాట్లాడాల్సిన పని లేదు. అవి శాకాహారం అంటే శాఖ నుంచి వచ్చిన ఆహారం. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాస్కముని నిరుక్తంలో ఈయన సిరాజుర్ రెహమాన్ చెప్పినవి ఏమీ లేవు. పైగా అతను తప్పు చెప్తున్నాడు. కాబట్టి ఆయన తప్పు భూతది, మనం నమ్మకూడదు. అలాంటి వాళ్ళని మనం అసలు ఎట్టి పరిస్థితి ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళకి భారతదేశంలో ఉన్న వైదికులందరూ కలిసి, హిందువులందరూ కలిసి అతని మీద కేసు కూడా పెట్టచ్చు. అదండి, ఖచ్చితంగా తప్పు చెప్తున్నాడు, పైగా తప్పు ప్రమోట్ చేస్తున్నాడు. దాన్ని తప్పది. ఓకేనండి, అది శాస్త్రి గారు. శాస్త్రి గారు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. వేదంలో కానీ వేదానికి సంబంధించిన గ్రంథాల్లో కానీ ఎవరైతే ఋషులు మునులు రాసి ఉంటారో వాటిల్లో ఇలాంటి దోషాలు ఉండవండి. కేవలం మానవ రచితమైతే ఏవైతే ఉంటాయో ఇలాంటి స్వార్థ బుద్ధి గల వాళ్ళు, ఇప్పుడు ఈయన ఒక గ్రంథం రాసిండు అనుకోండి, అంతా ఇట్లానే బూతులు ఉంటాయి. ఆయన తప్పు చెప్తున్నాడు, తప్పు రాస్తున్నాడు, తప్పుదో పట్టిస్తున్నాడు జనాల్ని. ఇప్పటికన్నా వీళ్ళు మేలుకొని కోర్టులో కేసు వేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు అని చెప్పాలి. చెప్పండి శాస్త్రి గారు. ఇంకా చాలా మంది మీరు ఇప్పుడు మనం రంగనాయకమ్మ దగ్గర నుంచి చూస్తే మనము ఒక్కొక్కరు కూడా ఏం చేసినా హిందువు కానీ లేకపోతే మన వైపు ఉన్న గ్రంథాలు కానీ వీటి మీదే పట్టుకొని ఎందుకు పీడిస్తున్నారని మీ ఉద్దేశము? ఇప్పుడు
ఇప్పుడు పోయినసారి ఇతను అల్లా వేదంలో ఉంది అన్నాడు, లేదని నిరూపించాము. ఆ తర్వాత ఇంకోటి ఏదో అన్నాడు, మళ్ళీ అది కాదన్నాము. మళ్ళీ ఇప్పుడు ఇదేదో అన్నాడు, ఇది కూడా చూపించాము. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు సామాన్యంగానండి భారతదేశంలో ఒక 100 మంది హిందువులు ఉన్నారు అనుకుందాం కాసేపు. 100 మంది హిందువుల్లో 99 మందికి మన గ్రంథాల పట్ల అవగాహన లేదు. వాళ్ళు కేవలం హిందువులుగా బతికేస్తున్నారు. ఇప్పుడు అంత హిందువుల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. హిందువుల్లో ఈ గ్రంథాలని పట్టుకొని ప్రమాణంగా చూపించే సోకాల్డ్ బ్రాహ్మిన్స్ వాళ్ళకు కూడా జ్ఞానం లేదు, జ్ఞానం తెచ్చుకోవాలని కూడా లేదు. వాళ్ళు ఎంతసేపు ఎవరో స్వామీజీ చెప్పాడు ఇది చెప్పాడు అని పట్టుకొని వేళ్లాడటం తప్పితే వాళ్ళు స్వతహాగా సంస్కృతం నేర్చుకొని లేకపోతే తెలుగులో ట్రాన్స్లేషన్ నేర్చుకొని వాటిని ఒక లాజికల్ దృష్టితో ఆలోచించి, అరే ఇలా ఎలా చెప్తారు, వేదంలో ఒకటి ఇలా చెప్తున్నప్పుడు ఇంకోటి ఇలా ఎలా చెప్తారు. మీకు అర్థమైందా? ఇప్పుడు భగవద్గీత కనుక నిజము అనుకున్నాం కాసేపు, నిజమైనప్పుడు దాన్ని కృష్ణుడు ఎలా చెప్పుంటాడు, మా కృష్ణుడికి అన్ని వచ్చు, అన్ని చేసేస్తాడు, మాయలు చేసేస్తాడు, మంత్రాలు చేసేస్తాడు అంటే తప్పు అవుతుంది. అట్లా ఇల్లాజికల్ గా మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడాల్సింది ఎంతసేపు లాజికల్ దృష్టి ప్లస్ మానవుడికి ఉన్న పరిజ్ఞానంతో మాట్లాడాలి. మనము మూర్ఖులా మాట్లాడకూడదు. కృష్ణుడు చాలా గొప్పవాడు, ఆయన్ని వీళ్ళు తక్కువ చేస్తున్నారు. మీకు అర్థమైందా? ఆయన ఇది చేసేసాడు, అది చేసేసాడు, ఈయనకు అది ఇది అని చెప్పి తక్కువ చేస్తున్నారు. గొప్ప వ్యక్తుల్ని, మహానుభావుల్ని, మనీషుల్ని వీళ్ళు మామూలు మనుషులుగా చేస్తున్నారు. అది తప్పు అంటున్నాను నేను. సార్ ఇంకోటి అసలు ఒకటి అనిపిస్తుంది సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు బాబు గోగిన దగ్గర నుంచి తీసుకుంటే అందరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా. అవును. అసలు మనం వీళ్ళకి అందరికి సమాధానాలు చెప్పాలా? సమాధానం చెప్పట్లేదండి మనం. ఒక్క నిమిషం. ఎవడో రోడ్డు మీద ఎన్నో మాట్లాడుతుంటుంటాడు కదా, వాటికి అన్నిటికీ మనం సమాధానం చెప్పాలా? అసలు బాగా అడిగారు శాస్త్రి గారు, ఇది చాలా మంచి ప్రశ్న. మీరు భగవంతుడు దయామయుడా కాదా? దయామయుడే సార్. దయా అంటే ఏమిటి చెప్పండి నాకు. ఇప్పుడు భగవంతుడు దయామయుడు చెప్పండి సార్ శాస్త్రి గారు. దయా అంటే క్షమించే గుణము, లేకపోతే అసలు ప్రేమగా చూడటము కదా, ప్రేమగా చూడటం. అవును. అవునా కదా? అవును. క్షమించే గుణాన్ని దయాన్ని ఎందుకంటారండి? తప్పండి, అది తప్పది. అసలు అర్థాలు తెలియని వాళ్ళు మాట్లాడే మాటలేదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్ని సార్. ఓకే, సంఘంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు జనాల్ని దోచుకుంటున్నాడు, చంపుతున్నాడు. వాడిని నేను పట్టుకున్నా. వాడు నన్ను దయతో వదిలిపెట్టండి సార్, నన్ను క్షమించండి, నేను ఇంకా చెయ్యను అంటే నేను వదిలిపెడితే నేను దయాగుణగన వాడిని అవుతానా? అంటే మామూలు జనాల దృష్టిలో అవును కాదు. వాడిని అక్కడికక్కడ నరికేయాలి, అది దయ. ఎందుకంటే కొన్ని 100 మందిని 1000 మందిని పీడిస్తున్న వాడిని నిర్మూలించడం మూలంగా ఆ 100 మంది 1000 మంది అమాయకులందరూ రక్షింపబడతారు. అది దయ. అలా దాన్ని దయ అనాలి కానీ నువ్వు క్షమించడం దయ అంటే ఇంక నువ్వు అర్థం లేదు. భగవంతుడు ఇలాంటివి క్షమించడు, సమస్య లేదు. ఎవరు ఏ కర్మ చేశారో వాళ్ళ ఫలితం అనుభవించాలి. పూర్వజన్మల్లోంచో ఈ జన్మల్లోంచో జరుగుతూనే ఉంటుంది అనమాట. దయామయుడు ఎందుకు అయ్యాడు అంటే ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షిస్తాడు కాబట్టి, న్యాయం నిలబడుతుంది కాబట్టి, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ఆయన దయామయుడు అయ్యాడు. క్షమించే గుణం కాదండోయ్, ఇది తప్పు. ఓకే, భగవంతుడు దయామయుడు. అయితే నేను అడిగిన దానికి, మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఈ సంఘంలో ఇలాంటి వాళ్ళకి మీరు జవాబు ఇవ్వాలా అన్నారు. వాళ్ళకి జవాబు మనం ఇవ్వట్లేదు. మనం ఎవరైతే పాపం అది సమాధానం విని బాధపడిపోతుంటారు కొంతమంది, భయంకరమైన బాధలు పడతారు. అయ్యో మన హిందూ మతం ఇట్లనా, మన మాంసం ఇట్లా మాంసం తినచ్చని రాసుందా, ఇది ఉందా అది ఉందా, అయితే మనం అంతా మహమ్మదీయ మతం తీసుకోవాలా అన్నట్టుగా వాడు క్రియేట్ చేస్తున్నాడు. సో అది విని వాళ్ళు క్షోభపడతారు.
వాళ్ళ పిల్లలు నాన్న మన హిందూ మతంలో ఏముందని చూడండి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో, మీరు సమాధానం చెప్తారో వాళ్ళు సమాధానం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా శాంతనం దొరుకుతుంది మనం ఇచ్చే సమాధానం. దాంతో వాళ్ళందరూ శాంతిని పొందుతారు. ఎప్పుడైతే వాళ్ళు శాంతిని పొందారో అదే దయ అవుతుంది. ఇలాంటి గొటంగాలకు మనం జవాబు ఇవ్వాల్సిన అవసరమే లేదు, కానీ ఉంది కూడా. నేను ఇవ్వలేదండి, మీరు ఇవ్వలేదండి, ఎవరు ఇవ్వాలి వాళ్ళకి సమాధానం? ఇంకా తెలుసుకుంటాడు. వాడికి వాడు ఎట్లా తెలుసుకుంటాడండి? వాడు 100 మందిని 1000 మందిని 1,00,000 మందిని చెడగొట్టిన తర్వాత వాడు తెలుసుకుంటాడు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మనుషులు తెలుసుకోరండి. మనం వాళ్ళకి ఖచ్చితంగా మనం చేసి చెప్పాల్సిందే. సో శాస్త్రి గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వాడి పాపాన్ని వాడు పోతాడు, మనం పట్టించుకోకర్లేదు, హిందూ ధర్మాన్ని ఎవ్వరు ఏం చేయలేరు, ఎన్ని లక్షల మంది వచ్చారు అయినా ఏం చేయలేకపోయారు. ఎవరు ఏం చేయలేకపోయారేంటి? నీకు సమాధానం తెలిసి సమాధానం చెప్పకపోతే పాపం తెలుసా మీకు? మీరు వాదించట్లేదు, సమాధానం చెప్పాలి. మీరు ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు ప్రశ్న అడిగారండి, మీరు మీకు తెలుసు అని అడుగుతారు, మీరు హిందువులు కదా, మరి తెలియదు, నాకు ఈ విషయం తెలియదు. తెలియనప్పుడు ఎవరిని అడగాలి? పండితులను పోయి అడగాలి. పండితులను అడిగినప్పుడు పండితుడు నేను చెప్పను పోరా అన్నాడు అనుకోండి, తప్పు అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు ఇంక నీకు పండితుడు అని పేరెందుకు ఇంకా? అవునా కదా? చేత కాని వాడు, జ్ఞానం లేనివాడు చెప్పలేడండి. అవునా? నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే మామూలు హిందువులకి, ఎవరైతే కేవలం గుడికెళ్ళి దండం పెట్టుకొని వినాయకుడు వెంకటేశ్వరుడు అనుకుంటూ తిరుగుతుంటారో వాళ్ళకి ఇది చాలా ఖేదం, చాలా బాధ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి మీరు? అవునా? ఇప్పుడు ఎవరైతే అంటారో వాడి పాపాన్ని వాడి పోతాడంటే, వాడి ఇంట్లో దొంగతనం జరిగితే కనుక ఆ మనిషి అదే మాట అంటాడా? అన్నాడుగా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడా? ఇస్తాడా లేదా? వాడిని చంప మీద లాగ్ కొట్టండి, వాడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? ఇవ్వడా? పోట్లాడతాడా? పోట్లాడ్డా? డెఫినెట్. వాళ్ళ ఆవిడ బంగారం దోచుకుపోయాడు అనుకోండి, దొంగోడు, ఏం కంగారు పడకు, వాడి పాపను పోతాడు అని అంటాడా? అంటాడా చెప్పండి? ఎందుకంటాడు? ఒక చోట పని చేస్తున్నాడు, నెలకి జీతం ఇవ్వకపోతే అడగడా? డెఫినెట్ గా అడుగుతాడు. అవన్నీ అడుగుతున్నప్పుడు నువ్వు హిందూ అని చెప్పుకున్నప్పుడు నువ్వు అడగవా? పాపం పోతున్నా, నీ చేతకాంతన ఒకటి నువ్వేంటంటే తప్పించుకు తిరుగువారు. ధన్యుడా బొంగ. అదేంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ ధర్మంతో వచ్చే లాభాలని తీసుకుంటారు. వీళ్ళు దొంగలు అన్నమాట. వీళ్ళు ఎవడైతే సమాధానం చెప్పడో, సమాధానం వెతకడో వాడు ఖచ్చితంగా దొంగ. వెతికి తీరాలి, వెతికి ఇదిగో సమాధానం పెట్టాలి. వీలైనంత మటుకు ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను వాటిని పంపించాలి. ఇప్పుడు మీరు వాళ్ళ మతాన్ని కించపరచట్లేదు, కానీ మన మతం జోలికి వచ్చి ఇది మాట్లాడేటప్పుడు, బాబు ఇది వేదంలో లేదు, లేదు నీకు తెలియదు, తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇది సమాధానం పెట్టాలి. ఇదండి శాస్త్రి గారు, అర్థమైంది కదా? చాలా బాగా. ఓకేనండి, నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం.